నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో పర్యటించారు. అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడారు. అక్కడి గవర్నమెంట్లతో మాట్లాడారు. ముఖ్యంగా అటవీ శాఖ మంత్రిగా అండ్ ఆయన 5 మంత్రిత్వ శాఖల్లో అటవీ శాఖ కూడా ఉంది కాబట్టి అటవీ శాఖ పరిరక్షణకై ఆయన చాలా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ నేపథ్యంలోనే శేషాచలం అడవుల్లో మాయమైన గంధం చెక్కలు ఏవైతే ఉన్నాయో, గంధం చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కగట్టే పనిలో ఆయన పడ్డారు. అలాగే ఆ రాష్ట్రాలతో ముఖ్యంగా అటు తమిళనాడు బోర్డరు అలాగే కర్ణాటక బోర్డర్లో ఉన్న ఆయా రాష్ట్రాలతో మాట్లాడినప్పుడే దీని మీద ఇన్నాళ్ల పాటు జరిగిన తప్పులేంటి, ఏ విధంగా ఎవరి చేతి వాటంతో ఇవన్నీ కూడా బోర్డర్ నుంచి తరలి వెళ్ళిపోయాయి, చిత్తూరు బోర్డర్ నుంచి అనే లెక్కలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. అయితే గతంలోని హీరోలు అడవుల్ని కాపాడడానికి సినిమాలు తీసేవాళ్ళు, కానీ ఇప్పటి సినిమాలు హీరోలే అడవుల్ని దొంగతనం చేస్తున్నట్టుగా సినిమాలు వస్తున్నాయి అంటూ పుష్ప సినిమాని ఊటంకిస్తూ ఆయన ఓపెన్గానే మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా పుష్పలో అల్లు అర్జున్ ఆ సినిమా తీసినప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఒక హీరో ఇలాంటి సినిమా తీసి ప్రజల మీదకు వదలడం ఏంటి అని. ఎందుకంటే పుష్ప 2లో దాని కంక్లూజన్ ఏదో వస్తుంది అది ఇదని చెప్పారు. కానీ ఇంత ఆలస్యమైన నేపథ్యంలో ఇన్నాళ్ల పాటు ఒక హీరో గంధపు చెక్కలు నరకడానికి లేదంటే డబ్బు సంపాదించడానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు, ఈ మాఫియా ఎలా పనిచేస్తుంది, దాంట్లో కూడా ఒక హీరోయిజాన్ని మంచిని చూపించుకుంటూ వెళితే అడవుల నరికివేత అనేది ఎంత దారుణమైన పద్ధతి. అడవులు లేకపోతే ఈరోజు రక్షణ ఏంటి, మరీ ముఖ్యంగా శేషాచలం అడవుల్లో స్వామివారి కొండల మధ్యలో ఉన్న శేషాచలం అడవుల్లో గంధపు చెక్కలు అత్యంత విలువైనవి, ఎక్కడా దొరకనివి. దానిని కాపాడుకోవాల్సిన మన ప్రభుత్వాలు అడ్డదిడ్డంగా ఓపెన్గా అలాంటి సినిమా తీస్తే మరి ఎలా ఒప్పుకున్నాయి అంటూ కూడా గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు పుష్ప సినిమాని ఉద్దేశించి మాట్లాడినవే అంటున్నారు. దీని మీద నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించారు. ఆయన ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పినప్పటికీ కూడా అందరూ ఇది పుష్పని అన్వయించి చెప్పినదే అని చెప్తున్నారు. అటవీ శాఖ రక్షణకి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సినిమా విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేస్తుంటారా, దీనికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం. అంకం చౌదరి గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి అంకం చౌదరి గారు. అలాగే కిరణ్ రాయల్ గారు ఉన్నారు, సీనియర్ జనసేన నాయకులు తిరుపతి నుంచి. నమస్తే అండి కిరణ్ రాయల్ గారు. అలాగే నటికుమార్ గారు ఉన్నారు, టాలీవుడ్ నిర్మాత. నమస్తే అండి నటికుమార్ గారు. నమస్తే అండి. ముందుగా కిరణ్ రాయల్ గారు మీరు చెప్పండి, అంటే 40 ఏళ్ల క్రితం హీరోలు సినిమా అడవుల్ని కాపాడుతూ సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు హీరోలు మొత్తం అడవులని నరకడానికి సినిమాలు తీస్తున్నారు అన్నట్టుగా మాట్లాడిన వ్యాఖ్యలు ఇది ఎవరిని ఉద్దేశించి అనేదే నిన్నటి నుంచి మొదలైన చర్చ. మీరేమంటారు? మేడం, మీకు మా టీవీ ప్రేక్షకులకి ప్యానల్లో పెద్దలందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఒకటండి, సినిమా వేరు రాజకీయం వేరు. మేము అనేక సార్లు చెప్తున్నాం, ఒకటే సినిమా వేరు రాజకీయం వేరు. సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలు రాజకీయాలకు ఎంట్రీ అవుతారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సినిమాలకి మీరు చూసి చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి, కానీ బట్ సినిమాలకు సంబంధించి రాజకీయాలు ఈ రోజు సినిమా హీరోలు చూసి, సినిమా క్రేజ్ చూసి, సినిమా స్టోరీలు చూసి రాజకీయాలు నడుస్తాయంటే మాత్రం నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే మనం చూసిటాం 2014-19 మధ్యలో ఏం జరిగిందో, 19-24 మధ్యలో ఏం జరిగిందో, ప్రజలకి ఏది నచ్చుతుందో, ప్రజలకు ఎవరు హామీలు ఇస్తారు, ప్రజల వెంట ఎవరు ఉంటారో వాళ్ళ వెంట ప్రజలు ఉంటారు. ఇది వాస్తవం, క్లారిటీ. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక పర్యటనలో మాట్లాడిన విషయాలు మేము కూడా చూసాము. బట్ ఆయన ఒకటే చెప్పాడు, తిరుమలలో మేము తిరుపతిలో ఉంటామండి, మాకు తెలుసు తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు. అక్కడ కొన్ని లక్షల ఎర్రచందనం చెట్లు, అది ఎప్పుడు 5 ఏళ్ల క్రితం. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎర్రచందనం చెట్లు శాటిలైట్ వేసుకుని వెతికినా దొరకదు, అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏమంటే ఈ 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చోరెడ్డి భాస్కర్ రెడ్డి, అనేక మంది ఇక్కడ ఎవరైతే పరిపాలించారో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలో, వాళ్ళు పూర్తిగా వాళ్ళు చేసిన ఈ చెట్ల దందాన్ని వాళ్ళ మనుషులు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ కామన్ మ్యాన్ గా ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు కోట్లు పడగెత్తారు. ఎలా ఎత్తారండి? ఒక గంగిరెడ్డి కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, ఇంకొక రెడ్డి కానివ్వండి. ఎలా అంటే మీరు పుష్ప సినిమా గురించి ఇస్తారు కాబట్టి ఒక చిన్న డైలాగ్ చెప్తున్నారు మేడం. తిరుపతి చూసి పుష్ప సినిమా తీశారు. నా గురించి సమాచారం, వైసీపీ నాయకులు తిరుపతిలో వైసీపీ నేతలు చేసిన దాన్ని చూపెట్టే పుష్ప సినిమా తీశారేమో. ఎందుకంటే తిరుపతిలో గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో రావడం గంగిరెడ్డి అనే ఒక వ్యక్తి బయటికి రావడం,
అతను జైల్లో ఉన్న వ్యక్తి బయటికి రావడం, అతను చెన్నై, జపాన్, చైనా లాబింగ్ గా తిరుపతి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనం అంతా కూడా డంపులుగా లారీలలో పంపించడం, ఎక్కడ చెక్ పోస్ట్ లేకపోవడం, ఏ చెక్ పోస్ట్ లో ఉన్నంత వైసీపీ అధికారులను పంపించేయడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు మీరు గతంలో చూడండి, చంద్రబాబు గారు 14 to 19 లో రోజు ఎక్కడో చోట ఎర్రచందనం పట్టుకునేవాళ్ళు. పొంగల్ దొరికారు, తండ్రులు దొరికాయి, ఎర్రచందనం దొరికాయి అని ప్రతి రోజు టీవీలో పేపర్లో చూసేవాళ్ళు. లాస్ట్ 5 years లో ఎక్కడ లేవు, మొత్తం మాయం. ఏమంటే మొత్తం తోలేశారు కొన్ని కోట్లు. ఆ డబ్బులతో మీరు నమ్ముతా నమ్మరో, ఈ రాయలసీమలో ఉన్న సగం నియోజకవర్గాలకి ఆ ఎర్రచందనం డబ్బుతో ఎలక్షన్ చేశారండి. వాస్తవం, అంత డబ్బులు వచ్చాయి, అంత డబ్బులతో ఎలక్షన్ చేశారు. ఈ రోజు మీరు తిరుమలకి వెళ్తూ ఉంటే ఘాట్ రోడ్ లో చూడండి, ఒక వైపు మొత్తం ఎర్రచందనం కనిపించేది, ఈ రోజు మీకు కనపడదు, మొత్తం కొట్టేశారు ఫారెస్ట్. అందుకే నీకు అడవి ప్రాంతం అనేది ఏమైందని పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవమే. ఎర్ర దొంగలు ఎక్కువై అటవీ ప్రాంతం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు ఆ ప్రకృతి లేదు. కాబట్టి చెప్తున్నాం, సినిమా వేరు, రాజకీయం వేరు. దయచేసి ఎవరు కూడా సినిమాలు చూసి మీరు రాజకీయాలు మాట్లాడతారు, రాజకీయాలు చేసి సినిమా తీసుకోండి. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది రెండోసారి అనడం వల్ల కాస్త ఆయన మేబీ ఆ సినిమా విషయంలోనో లేదంటే దాంట్లో కొంచెం గుర్రుగానే ఉన్నట్టున్నారు. మేడం పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గానే చాలా ఓపెన్ మైండ్ మనిషి. నాకు తెలుసు కాబట్టి ఏది కూడా అప్పటికప్పుడే మాట్లాడతారు. కానీ ఆ స్పాట్ లో పెట్టిన మనసులో పెట్టి మాట్లాడటము, దాని గురించి మాట్లాడేటువంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాని మైండ్ లో పెట్టుకుని మాట్లాడాలనేది ప్రచారం, దుష్ప్రచారం. నాకున్న సమాచారం వైసీపీ వాళ్ళు ఏమైనా పని దీన్ని ప్రచారం చేస్తున్నారేమో, లేకపోతే వేరే ఫ్యాన్స్ ఎవరైనా దీన్ని ప్రచారం చేస్తున్నారేమో తప్ప పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి మాట్లాడి, అది పుష్పారెడ్డి సినిమా గురించో లేకపోతే అల్లు అర్జున్ గురించో లేకపోతే ఇంకొకరి గురించి కాదు, ఆయన మాట్లాడటానికి అవసరం లేదు. ఆయన ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ఈ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది, ఈ రాష్ట్రంలో అటవీ ప్రాంతం కాపాడాలి, ఆయన తీసుకున్న 5 శాఖలన్నీ డెవలప్ చేయాలి అనే పనులు ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఒకరిని విమర్శించి విమర్శలకి అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. మాకున్న సమాచారం అయితే దాన్ని ఎవరో పని కట్టుకొని సోషల్ మీడియాలో పుష్ప గురించి మాట్లాడని చెప్పడం అయితే ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పి వేరే ఉద్దేశం లేదని చెప్పి చెప్తున్నాం. బట్ కానీ ఈ లెక్కలు తేల్చడంలో మాత్రం ఆయన టూర్ కానీ బెంగళూరుకి కర్ణాటక ముఖ్యమంత్రితో కలవడం కానీ ఇవన్నీ లెక్క తేల్చే పనిలోనేనండి. దాదాపుగా ఇప్పటికి 100 కోట్ల పైచిలుకు గంధం చెక్కలు తరలిపోయినాయి అంటున్నారు. నాకు తెలిసి అంతకంటే ఎక్కువే ఉండొచ్చు అనుకుంటా, మీకు ఇంకా బాగా తెలుసు. ఇంకా 100 కోట్లు మేడం ఎక్కడో మేడం. మేడం ఒక నియోజకవర్గానికి మొన్న వైసీపీ వాళ్ళు 100 కోట్లు పెట్టారండి. దాదాపు నాకు తెలిసి 4-5 వేల కోట్లు డబ్బులు ఈ రాయలసీమ ప్రాంతంలో 4,000 ఒక మంత్రి, మాజీ మంత్రి హయాంలో 4,000 నుంచి 5,000 కోట్ల డబ్బులు ఎర్రచందనం డబ్బులు అయితే మాయం చేశారు మేడం. కాబట్టి లెక్క తేల్చాలి. ఎందుకంటే అది చాలా పెద్ద, అసలు ఎర్రచందనం అనేది ఎన్నో సంవత్సరాలు 40-45 ఏళ్ళు మనం పెంచితే కానీ రాదు. అలాంటిది పూర్తిగా మీరు చూసుంటారు, ఎర్రచందనం డంపింగ్ యార్డ్ లో జగన్మోహన్ రెడ్డి ఏలం పాట పెట్టాడు, అమ్మేద్దాం కొనుక్కోమని చెప్పి కూడా. అంత ఎర్రచందనం ఉన్నదా పూర్తిగా ఇప్పుడు లేదు. ఇప్పుడు చూడండి ఏమీ లేవు. మొత్తం ఎలక్షన్ ముందు ఖజానా ఖాళీతో పాటు ఎర్రచందనం చైనా దగ్గరలో పరిసర చెన్నై బార్డర్ హార్బర్ లో నుంచి చైనాకి జపాన్కి తరలించేశారు మేడం. వీళ్ళ లాబింగ్ ఎలా ఉండిందంటే, వైసీపీ పార్టీలు ఎర్రచందనం శాఖ మంత్రి ఒకటేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అటవీ శాఖ మంత్రి కాదు, ఎర్రచందనం శాఖ మంత్రిగా ఒక మేసుంటే బాగుండు. ఎందుకంటే ప్రత్యేక దృష్టి ఉండే దాని మీద. వాస్తవం మేడం, అటవీ శాఖ మంత్రి ఏం చేయాలి, అటవీ డెవలప్ చేయాలి. అటవీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి చూడండి, ఏనుగులు వచ్చి ఇలా దాడులు చేస్తుంది, ముఖ్య ఏనుగులు తీసుకురావాలి, ఇలాంటి ఆలోచన తీసుకురావాలి, అటవీ డెవలప్ అవ్వాలి, ప్రజలకు ఇబ్బంది లేక చూసుకునే బాధ్యత ఒక మంత్రి ఉంటుంది. గత ప్రభుత్వంలో మంత్రులు ఎర్రచందనాన్ని ఎట్లా తరలించాలి, అడవిలో ఇంకేమైనా కార్యకలాపాలు జరపాలా, అటవీని కాల్చేయాలా, ఏం చేయాలా ఆలోచించారు. కాబట్టి దాని లెక్క పట్టే పనులు ఖచ్చితంగా మీరు అన్నట్టు గంజాయి శాఖ మంత్రి, ఎర్రచందనం శాఖ మంత్రి సపరేట్ గా ఉండుంటే బాగుండే. డెవలప్మెంట్ కోసమే పనిచేశారు కాబట్టి నిర్మూలన కోసం పనిచేస్తారు ఎవరైనా. నేను గతంలో కూడా చెప్పాను మేడం, ఈ రాష్ట్రంలో గంజాయి శాఖ మంత్రి ఉంటాడు, అలాగే ఎర్రచందనం శాఖ మంత్రి ఉంటారు, ఇంకా మహిళలను తరలించే శాఖ మంత్రి ఉంటాడు,
మనం చూసుంటాం మనం. కొన్ని వేల మంది మిస్ అయ్యారని చెప్పి కూడా అఫీషియల్ గా ఇచ్చారు. తరలించే శాఖ మంత్రి ఉంటాడు తప్ప నిజమైన దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు, అటవీ శాఖ మంత్రి ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, వైద్య శాఖ మంత్రి ఉన్నాడు. స్కాములు స్కీములు మా శాఖ మంత్రులు అయితే వైసీపీ ప్రభుత్వం ఉంటారని చెప్పి గతంలో చెప్తాం, ఇప్పుడు చెప్తున్నాం. ఒకటే అండి, ఈ దొంగలైతే ఎవరైతే ఉన్నారో ఈ అటవీని దోచేశారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదండి. అసలు ఇప్పుడు ప్రతి ఒక్క లెక్క పెట్టిస్తుంది. ఈ ప్రభుత్వానికి పని చేసుకోవడం కంటే కూడా నాశనం ఎంత పాడైంది అని లెక్కలేసుకోవడం మీదే సగం సమయం సరిపోయేలాగా ఉంది. మరి ఇదేంటో. నటికుమార్ గారు నమస్తే అండి. మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఒక సినిమా ప్రస్తావన, అది కూడా ఒక 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 ఏమంటారు శుతిమెత్తని వార్నింగ్ లాంటి ఇది రావడాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు కిరణ్ రాయ్ గారు చెప్పారు కరెక్టేనండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన అక్కడ అటవీ శాఖ మంత్రిగా అక్కడ ఆయన కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో అటవీ శాఖలో ఆ అడవిని చూసి మొత్తం టోటల్ గా ఆయన అధ్యయనం చేస్తూ పంచాయతీలో కానీ ఆయన ఏదైతే శాఖలు తీసుకుంటో దాన్ని అధ్యయనం చేస్తూ ఆయన అటవీ శాఖ మంత్రిగా అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఏంటంటే అక్కడ మన కన్నడ రాజ్కుమార్ గారు 40 సంవత్సరాల క్రితం కన్నడ రాజ్కుమార్ గారు అడవుల్ని కాపాడేవారు. అలాగే అక్కడున్న అప్పుడున్న హీరోలు అంటే రామారావు గారు అవ్వచ్చు, నాగేశ్వర గారు అవ్వచ్చు, అడవుల్ని కాపాడేవారు. అడవుల్ని, ఏనుగుల్ని, మొత్తం ఆ జంతువు మొత్తం వన్యప్రాణాలని కాపాడుకుంటూ ఉండేవారు. ఆ రోజు మనం సినిమాలు తీసింది ఒక మెసేజ్ ఓరియంటెడ్ తీసాం. ఇప్పుడున్న హీరోలు ఏం చేస్తున్నారంటే అడవిని దాచుకుంటున్నట్టు స్మగ్లింగ్ చేస్తుంటూ సినిమాలు తీస్తున్నారు ఇప్పుడున్న హీరోలు అని అన్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన ఏమన్నారంటే అప్పుడు మనం ఓరియంటెడ్ ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళం. అంటే మనము టోటల్గా ఏదైతే ఉందో అడవుల్ని మనం కాపాడుకుంటూ ఆ అడవిని వన్యప్రాణుల్ని మనం కాపాడుకుంటూ మన సంపదను మనం కాపాడేవాళ్ళం. కానీ ఈ రోజు అంటే మెసేజ్ ఇచ్చేవాళ్ళం జనాలకి అప్పుడున్న హీరోలు. ఇప్పుడున్న హీరోలు ఏంటంటే ఉన్నవన్నీ మొత్తం టోటల్ గా అడవిని ఖాళీ చేస్తూ మొత్తం స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏనుగు దంతాలతో కూడా ఇంకా స్మగ్లింగ్ చేస్తున్నారు. అంటే ఇంకా మొత్తం టోటల్ గా ప్రజాశాస్త్రంలోకి వచ్చేస్తున్నాయి. అంటే వన్యప్రాణులు వాళ్ళకి నిలువు నీడలేక మొత్తం ఎడారైపోతుంది. అడవి ఎప్పుడైతే ఎడారైపోతుందో ఎడారైపోతున్నప్పుడు మొత్తం టోటల్ గా వన్యప్రాణులు ఎక్కడికి వస్తున్నాయి? జనాలలోకి వచ్చేస్తున్నాయి. ఆకలికి జనాల మీదకి వస్తున్నాయి. కనుక దాన్ని ఆయన ఒక అటవీ శాఖ మంత్రిగా మనం రేపు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాము అంటే మనం రేపు మనకున్న ఫ్యాన్స్ అవ్వచ్చు, మనం అంటే ఒక అభిమానించే వాళ్ళు అవ్వచ్చు, మనం రేపు ఏం చేస్తున్నాం అంటే ఇది కొంచెం ముందుకెళ్తే దీని మీద చాలా చర్చ జరిగింది. ఇందాక మీరు చెప్పారు కరెక్టే. ఎందుకంటే ఎర్రచందనం ఇలాగే జరిగింది, ఇదిగో మొత్తం టోటల్ గా పుష్ప సినిమాలు ఇలా జరిగింది, ఇలా తీసుకెళ్లారు, మళ్ళీ ఇలా తీసుకెళ్లారు అని చెప్పేసి ఒక చర్చ కూడా జరిగింది. అయితే దీనికి ఒక్క చిన్న మాట చెప్తా. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక డైరెక్టర్ ఒక కథ ఎన్నుకునేటప్పుడు అంటే కథ తప్పు అవ్వచ్చు, ఇది సమాజానికి 100% కథ తప్పు అవ్వచ్చు, మామూలు ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఎలా తీసుకెళ్తున్నారు, ఎర్రచందనం దోచుకుంటున్నారు అనేది గతంలో వాళ్ళు అక్కడెక్కడ ఏదైనా జరిగిన ఉంటేనే ఇన్సిడెంట్లు ఉంటేనే కథ రాస్తారు అనేది మాత్రం నేను మీకు ఒక మాట చెప్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా హీరోనో ఎవరినో ఉద్దేశించి మాట్లాడిన మాటలు. కాకపోతే పుష్ప మూవీతో ఆ సమయంలో సుకుమార్ గారు స్వయంగా వెళ్ళి చిత్తూరులోని అంటే మన కిరణ్ రాయల్ గారికి ఇంకా బాగా తెలుసు, విజయానంద రెడ్డి గారు లాంటి వాళ్ళతో అనేక పర్యాయాలు దఫాలుగా అసలు ఎలా తరలిస్తారు ఈ దొంగల్ని, ఏం చేస్తారు అని వెళ్ళి ఆయన అంటే డైరెక్టర్గా ఆయన తెలుసుకోవడానికి వెళ్ళారంటే అది ఓపెన్గా వీళ్ళే తరలిస్తారనేది తెలుసు. కాకపోతే అక్కడ హీరో కూడా అదే తరలించడం, సినిమా ఎండింగ్లో కూడా దానికి ఒక కంక్లూజన్ లేకపోవడం, 2 వరకు వెయిట్ చేయడం అనేది ఇక్కడ అంటే హీరోలందరూ ఈ పని చేయొచ్చా, మంచోళ్ళంతా ఈ పని చేయొచ్చా అన్నట్టు మారింది. అదే ఇక్కడ ఏమైందంటే దానికి నేషనల్ అవార్డు ఒకటి మళ్ళీ దాని నేషనల్ అవార్డు, నువ్వు మంచి గంధపు చెక్కలు తీసుకునేలో చక్కగా ఉంది నేషనల్ అవార్డు. అది ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలియదు, కానీ ఇక దాని డిస్కషన్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఆయన మాట్లాడిన మాటల కోసం మాట్లాడదాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నేను ఒక్కటే మాట చెప్తున్నాను అన్నమాట, సినిమా అనేది మంచి వస్తుంది, చెడు వస్తుంది ఈ సమాజంలో. కానీ ఆయన అన్ని మాట్లాడేటంటే మనం ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ తీయాలి. అంటే మెసేజ్ మనం గత హీరోలు ఒక సమాజానికి పనికొచ్చేవి చేశారు అన్నదానికి తీసుకొస్తూ గత 5 సంవత్సరాలు కిరణ్ రాయల్ గారు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో
ఎక్కడా కూడా ఒక గంధపు చెక్క పట్టుకున్నారని మాత్రం లేదు. 5 సంవత్సరాలు 2014 నుంచి 18 దాకా ఎన్ని వేల మందిని తీసుకొచ్చి జైల్లో పెట్టారో ఎవరు చంద్రబాబు నాయుడు గారి టైంలో, ఎన్ని వేల కోట్ల రూపాయల గంధపు చెక్కలు మీరు మొత్తం టోటల్ గా సీజ్ చేశారో, మరి 5 సంవత్సరాలు ఒక్క కేసైనా ఉందా, ఒక్క గంధపు చెక్క అయినా ఉందా? అంటే మొత్తం అడవిని గొల్ల చేశారు. ఇది ప్రజల సొమ్ముని దోచుకున్నారు మొత్తానికి. దాచుకొని ఎలక్షన్ లో పెట్టారా, ఇంకొకటి దాచుకున్నారా, అది పక్కన పెట్టేస్తే దాని మీద ఆయన అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ అనిపించింది. ఈరోజు ఏనుగులు దంతాలతో స్మగ్లింగ్ చేస్తున్నారు, గంధపు చెక్కలతో స్మగ్లింగ్ చేస్తున్నారు. అడవి చూస్తే అడవి ఎడారి అయిపోయింది. పంచాయతీ చూస్తే పంచాయతీ 13,226 పంచాయతీల్లో ₹1 లేకుండా దోచేసుకున్నారు మొత్తం. ఈ అన్ని ఏంటిది ఇది? ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖల్లో ఆయన అధ్యాయం చేస్తుంది ఏంటంటే, సినిమా షూటింగ్ కూడా ఎంత అధ్యాయం చేసి ఉండడేమో ఆయన. షార్ట్ రెడీ అంటే మొత్తం ఒక అరగంట ముందు వచ్చేసి యాక్ట్ చేసేవారే కానీ ఇది మొత్తం టోటల్ గా ఆయన చూస్తుంటే అసలు మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ అంటే ఎలాగుంటుందా, అసలు మొత్తం ఇంత అన్యాయంగా ఉంది అనేది ఒక ఆలోచనతో ఆయన ఏంటంటే దీన్ని ఏదో ప్రక్షాళన చేయాలని ఒక ప్రయత్నం అయింది. ఆ ప్రయత్నంలో భాగమే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దానికి నారాయణ మనోహర్ గారు రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. మళ్ళీ మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఈ రెండు. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు చెప్పిన దట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు పుష్ప అని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన అందరి హీరోల కోసం మాట్లాడాడు. ఆ గత 40 సంవత్సరాలు హీరోల కోసం మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇలాంటి మన ఏదో ఒక మెసేజ్. కాకపోతే అవునన్నా కాదన్నా అంటే నటకుమార్ గారు అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారినో లేదంటే సుకుమార్ గారినో పుష్ప మూవీనో తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఏ మూవీ అయినా సెకండ్ పార్ట్ వస్తుంది అనే లోపు ఏదో ఒక సస్పెన్స్ ఉంటది. ఇప్పుడు ఏం సినిమా ఉందండి, ఇప్పుడు ఆ పుష్పాలో చేశారు కదండి అని అంటాం. ఇది మన ఎగ్జాక్ట్లీ ఏదో ఒక కంక్లూజన్ ఉంటది. ఆ కంక్లూజన్ కి రాకపోయినా నెక్స్ట్ జరగబోయే దాని మీద ఇది తప్పు అని చూయించే ఏదో ఒక చిన్న లైన్ లేకుండా అయిపోయింది, మంచోళ్లే లేకుండా అయిపోయారు. ఇంకా అందులో ఇంకొకటండి, దాన్ని అరికట్టడానికి వచ్చిన పోలీస్ కి గుండు గీసిన లాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా దాంట్లో తీసింది 5 బేసులు మాత్రమే, 95 బేసులు ఇంకా చాలా అరాచకాలు జరిగాయి. అది కిరణ్ రాయ్ గారికి ఇంకా మాకు అక్కడ ఏరియాలో ఉంటారు కాబట్టి బాగా. అవునవునండి. ఒక నిమిషం అంకం చౌదరి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం దీని నేనేమంటున్నానంటే, ఇక్కడ మళ్ళా మీరు ఒక్కసారి కొంచెం అల్లు అర్జున్ గారికి మీరు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు ఉన్నాయనేది మర్చిపోండి. ఫ్యాన్స్ కూడా దీన్ని గమనించండి. రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది నిర్మాత సినిమా తీస్తాడు. ఆ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ కొన్ని వేల మంది కార్మికులు ఉంటారు. ఇదే మహా న్యూస్ లో మళ్ళా స్టేజ్ మీద మహామెక్స్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మళ్ళీ నేను కూడా చెప్తున్నా, ఫ్యాన్స్ ఎవరైనా రాజకీయానికి సినిమా ఫీల్డ్ కి ముడుపు పెట్టద్దు. మీకు నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే సినిమా వదిలేయండి, కానీ ఎక్కడా కూడా దీన్ని ట్రోల్ చేయొద్దు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగానే మాట్లాడారు తప్ప సినిమా ఫీల్డ్ కాదు. అల్లు అరవింద్ గారు మొన్న వెళ్తే ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీనే ఆయనకు అప్పచెప్పారు. అంటే ఆయన ఎంత పెద్ద వ్యక్తో, ఎంత హుందాతనం వ్యక్తో మీరు గుర్తుపెట్టుకోండి. మొన్న సినిమా ఇండస్ట్రీ అందరం తీసుకొని అల్లు అరవింద్ గారు వెళ్తే సినిమా ఇండస్ట్రీలో ఏం కావాలో ఎలా కావాలో మీరంతా కూడా అరవింద్ గారు మీరే పెద్ద మనిషిగా ఉండి బన్నీ వాసు గారికి ఆయనకు అప్పచెప్పారంటే మాట్లాడదాం. నటకుమార్ గారు ఒక నిమిషం. అంకం చౌదరి గారు మీరే ఉంటారు. లక్ష్మి గారు, మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, మిత్రులు కిరణ్ రాయరు, అలాగే నా సహ నిర్మాత మా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, అలాగే ఛాంబర్కి కూడా వివిధ రకాలుగా సేవలు అందిస్తున్న నటకుమార్ గారికి అందరికీ ముందుగా నమస్సుమాంజలి. ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది మా చిత్ర పరిశ్రమకు సంబంధించి. ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు. నటశేఖర్ కృష్ణ గారి కుమారుడు, జన్మదిన శుభాకాంక్షలు. ఇంకో ఈరోజు ఇంకొకటి మంచి విషయం కూడా ఉంది. 1973 ఇదే తారీఖు నాడు అన్న నందమూరి తారక రామారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు కలిసి పద్మలయ సంస్థలో చేసినటువంటి చాలా అఖండ విజయం సాధించినటువంటి దేవుడు చేసిన మనసులో రిలీజ్ అయిన రోజు కూడా ఈరోజు. ఇంకోటి ఇక ప్రజలకు సంబంధించి ఒక శాసనసభ్యురాలు ఎలా ఉండాలి, శాసనసభ్యుడు ఎలా ఉండాలి అని చెప్పని ఈరోజు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తన కారుని అంబులెన్స్గా మార్చి అందుట్లో ప్రాథమికంగా కావాల్సినటువంటి వైద్య సదుపాయాల కోసం అన్నింటిని ఏర్పాటు చేసి ఈరోజు కూడా ప్రారంభిస్తుంది. అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు మనం
శుభాభినందనలు తెలియజేయాలి. గ్రేట్ డేగా నిస్సందేహంగా ఈ ఒక్క రోజులో ఇంతమంది మంచి విషయాలు మిళితమై ఉన్నాయి. అవును. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. చిత్ర పరిశ్రమలో ఆయన ప్రస్థానం కొనసాగింది. ఈరోజు ప్రజాదరణతోటే రాజకీయాల్లో రావడం కూడా జరిగింది. ఇప్పుడు గతంలో నందమూరి తారక రామారావు గారు కావచ్చు, కన్నడ కంటేరు రాజ్ కుమార్ గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, ఎంజి రామచంద్రన్ గారు కావచ్చు, శివాజీ గణేశన్ గారు కావచ్చు, ఆనాటి తరం కృష్ణ గారు కావచ్చు, సోహన్ బాబు గారు కావచ్చు, ప్రజలు మనకు ఒక ఆదరాభిమానాలు ఇచ్చారు. చిత్ర పరిశ్రమ ద్వారా మనకు గుర్తింపు వచ్చింది. ప్రేక్షకులు చూసినందువల్లే మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి ప్రేక్షకుల్ని తప్పుదారు పట్టించకూడదు. మన ద్వారా మనం అసాంఘిక కార్యక్రమాలు చేసే కథానాయకుడు పాత్రను పోషించకూడదు. హంతకులు, దోపిడీలు, దొంగతనాలు చేసేవాటి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా వాళ్ళు దాంట్లో కొన్ని పాత్రలు వేసినా కూడా పరివర్తన చెందే విధంగా ఉండే ఆ రోజు. అవును, సమాజానికి హాని లేకుండా ఉండేవి. నిస్సందేహంగా చిత్రం వేరు, రాజకీయం వేరు, సందేహం ఏం లేదు దాంట్లో. కానీ ఎంతో కొంత అభిమానులకు ఆ ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. ఇందాక నటికుమార్ గారు చెప్పినట్టు జాతీయ స్థాయిలో దానికి పురస్కారం రావడం కూడా విచిత్రమైన విషయం. అంటే ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా నేను చెప్పేది బాగా తరలించినందుకు వచ్చింది. అదే ఇప్పుడు నటనకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు నటన ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 మందిని చంపిన తర్వాత బాగా నరికాడు అంటే అది నటన కాదు కదా. అంటే నేను నటన గురించి విమర్శించట్లేదు, నటుడిగా అతను పరిపూర్ణంగా చేసాడు దాని గురించి విమర్శించట్లేదు. ఒక హంతకుడు 100 మందిని చంపాడంటే బాగా నరికాడని చెప్పి మనం పురస్కారం ఇస్తామా? ఇవ్వం కదా. జాతీయ స్థాయిలో ఇలాంటి పురస్కారాలు ఇచ్చేటప్పుడు కథ, చిత్రం, దానికి సంబంధించిన సన్నివేశాలకు సంబంధించి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ప్రజలు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు కాబట్టి చిత్రాలు విజయవంతం అవుతున్నాయి. ఒక సీక్వెల్గా ఇది తీసుకెళ్తున్నారు కాబట్టి చూస్తున్నారు. నిజంగా ఒక సందేశాత్మక చిత్రం తీసామనుకోండి, దాన్ని ప్రజలు ఆదరించట్లేదు. కారణం ఏంటంటే అంటే వాళ్ళకి భావోద్వేగాలకి పండదనమాట. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ కాలక్షేపం కావాల్సిన దానికి ఆదరిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నామని చెప్పని మేము చెప్పుకుంటాం. కానీ మా మీద కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధ్వంసానికి పర్యావరణం మన మీద చూపిస్తున్నటువంటి ప్రతాపం చూస్తూనే ఉన్నాం కదా. అంటే ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే చూస్తా ఊరుకుంటుందా? మనకంటే గొప్పది ప్రకృతి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మన కాపాడిద్ది. ఆ రోజు అనేవాళ్ళు నెలకు 3 వర్షాలు పడేయి, పంటలు బాగా పండేయి, ప్రజలు సుభిక్షంగా ఉండేవాళ్ళని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడు అడవులని మనం విధ్వంసం చేస్తున్నందువల్ల వన్యప్రాణులకి అక్కడ రక్షణ లేకపోగా వాళ్ళు జనసంచారం ఉన్న ప్రదేశాలకు వస్తూ, ఇప్పుడు ముఖ్యంగా ఏనుగులు చూసుకుంటా ఉంటే శ్రీకాకుళం ఏరియా కావచ్చు, తిరుపతి ఏరియా కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినంత వరకు, ఇది అటవీకి సంబంధించినంత వరకు బయటకు వచ్చేసి ఈరోజు చెరుకు పంటలు కావచ్చు, మామూలు పంటలు కావచ్చు, ఎంత విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మాకు ఏనుగులు కావచ్చు, అడవి పందులు కావచ్చు, కోతులు కావచ్చు, ఈరోజు జరుగుతున్న విధ్వంసం చూస్తూ ఉంటే ఇప్పుడు తిరుమల ప్రాంతంలో ఆ మధ్య ఇది పులుల సంచారం కాదండి. అక్కడ ఇందాక కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు ఎర్ర చందనాన్ని కొట్టుకొని అమ్ముకోవడం కోసం అలా ప్రచారం చేశారు. వాళ్ళే అలా చేశారని చెప్పి కూడా నేను గట్టిగా చెబుతున్నాను కూడా. ఇందులో మొహమాటం కూడా ఏమి లేదు. అంటే అటు వెళ్లకుండా ఇప్పుడు నిజంగా చేయాలి అనుకుంటే చాలా చిన్నదండి, ఎక్కువ కూడా ఆలోచించ పని లేదు. మనకి నడక దారిన ఒక 8 అడుగులు కనుక ఫినిషింగ్ వేస్తే పులులు రావుగా, జంతువులు రావుగా. దాన్ని కర్రలు ఇస్తారా? కర్రలు తీసుకొని వెళ్తే చిరుత పుల్లు ఆగుతాయా? దాంట్లో ఎంత కుంభకోణం ఉందో. కొన్ని వేల కోట్ల రూపాయలండి. 1 రూపాయి 2 రూపాయలు కాదు, వందలు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ ఎర్రచందనాన్ని దోపిడీ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగింది. లోపల ఈ విధ్వంసం జరుగుతుంది కాబట్టి ఈ వన్యప్రాణులు కూడా బయటకు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఇంకోటండి, ఆ రోజు 35 మంది పైన ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఉండంగా. మరి 5 సంవత్సరాల్లో వారు ఉదాహరించినట్టు ఎక్కడ కూడా వీళ్ళని పట్టుకోవడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ ఏమి జరగట్లేదు కదా. అంటే ఎంత దోచుకున్నారో స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే ఎంత కిరాతకంగా ఉంటారంటే నరికే వాళ్ళు అడ్డొస్తే మనుషుల్ని నరికేసి పోలీసులైనా సరే ఎంతమంది అడవుల్లో చనిపోయారో మనకు పోలీసులు తెలియదు ఎన్నాళ్ల పాటు. ఇప్పుడు గత ప్రభుత్వం కాంతారావు గారిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక స్పెషల్ విజిలెన్స్ పెట్టారు. అవును, ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి బందోబస్తుకి నియమించే అంగరక్షకులు ఉంటారు కదా, వాళ్ళ సిబ్బందిని కూడా తగ్గించేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి తుపాకులు కావచ్చు, లేకపోతే మారణాయుధాలు కావచ్చు, అవి కూడా ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, వచ్చేవాళ్ళు 10 మంది 20 మంది 50 మంది వస్తున్నారు.
వీళ్ళు 3-4 ఉంటారు, ఏం చేయగలుగుతారు అక్కడ? దానికి పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. ఆ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలే దొంగలయ్యి, దోపిడీదారులయ్యి, ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపి వాళ్లే సహజ సంపదని, అటవీ సంపదని దోచుకుంటా ఉంటే రక్షించే వాళ్ళు ఎవరు? ఇంకా భక్షకులు వాళ్లే కదా. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. ఈ ప్రభుత్వం నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు 5 శాఖలు తీసుకున్నా కూడా ఏ రోజు కూడా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఏం జరుగుతుంది ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇద్దరు లోకేష్ బాబు ముగ్గురు కలిసి కూర్చొని ఏ శాఖలో ఏమేమి జరుగుతుంది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాళ్ళు రేపు పొద్దున ఆయన చర్య తీసుకుంటాడైతే నేను భావిస్తాను. అవును, ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కర్ణాటకలో ఆయన మాట్లాడాడు అంటే ఈ రోజు ఈ ప్రాంతం నుంచి కొంత కర్ణాటక ప్రాంతానికి వీటన్నిటికీ కలిసి ఉంటుంది కాబట్టి తమిళనాడు కావచ్చు, అలాగే ఒరిస్సా కావచ్చు, వీటికన్నిటికీ సంధానకర్తగా ఈ అడవులే ఉన్నాయి కదా. తూర్పు కనుమలు కావచ్చు, పశ్చిమ కనుమలు కావచ్చు, వీటికి సంబంధించి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ముందు శేషాచలంలో ఈ రోజు ఇందాక కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు మనం నడకదారుని గురించి వెళ్తా ఉంటే మనకు అవి కనపట్టలేదు ఎర్రచందనం మహావృక్షాలు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న వృక్షాలను ఈరోజు నిర్దాక్షిణ్యంగా వాడు కొట్టుకెళ్తున్నారు అంటే సహజ సంపదే కాదండి, ప్రజల మానాభిమానాలకు సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు ఎలా చెలగాటాడారో చూశారు కాబట్టి ప్రజలు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. వీళ్ళు ఇంత దోచుకున్నారు, భవిష్యత్తులో వీళ్ళు అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకి ఈ విధమైనటువంటి విజయాన్ని ఇచ్చిన తర్వాత ఈరోజు కొంతమంది తాత్కాలికంగా, కొంతమంది భావోద్వేగంతో లోనైన వాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, హత్యలు గావించబడ్డ కుటుంబాలు, వాళ్ళందరూ కూడా కొంచెం ఆవేశంగా ఉన్నమాట వాస్తవమే. అలాగే శ్రేణులు కూడా ఇంకేంటి అనేది కొన్ని ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి కావచ్చు, ముఖ్యంగా జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా సత్వరం న్యాయం కోరుకోవడంలో తప్పైతే నేను భావించట్లేదు. కానీ అదొక్కటే పరిష్కారం కాదు కదా. ముందుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశం ప్రకారంగా కానీ ఇప్పుడు ఆయన ఆటవిక శాఖ మంత్రిగా లేకపోతే గ్రామీణ శాఖ మంత్రిగా తీసుకున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా మీ తరపున నేను చేసే విన్నవి ఏంటంటే అడవుల్ని కనీసం మన ఇంట్లో ఈరోజు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఈ పట్టణాలు చూసుకుంటా ఉంటే కాంక్రీట్ చివరికి పల్లెటూర్లు కూడా అలానే తయారైపోయినాయి. ఒకనాడు నా చిన్నప్పుడు చూసుకుంటా ఉంటే ఇంట్లో కూరగాయలు ఇంట్లోనే పండాయి, కాస్త ఖాళీగా ఉన్న దాంట్లో గోంగూర వేసేవాళ్ళు, అన్ని పెట్టుకునేవాళ్ళు. పచ్చిమిరకాయలు అంటే మనకు చాలలో వచ్చాయి, ఇవన్నీ గోంగూర సంబంధించినవి కావచ్చు, వంకాయలకు సంబంధించి కావచ్చు, అన్ని పెట్టుకునేవి, ఆకుకూరలకు సంబంధించి. ఈ రోజు అవి లేవు, వృక్షాలు లేవు. ఒకనాడు రచ్చబండ కింద పెద్ద చెట్టు కింద కూర్చునేవాళ్ళు, ఇవాళ ఆ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి. మనమే విధ్వంసం చేస్తున్నాం. మానవాళి చేస్తున్న విధ్వంసానికి దాని పర్యవసానం ఏంటి అనేది ఈ రోజు స్పష్టంగా కనపడుతుంది. అంతర్జాతీయంగా పెద్ద పెద్ద గ్లోబల్ సమ్మిట్లే జరుగుతున్నాయండి. రైట్, కిరణ్ రాయల్ గారు, ఈరోజు అటవీ సంపదని కాపాడుకోవాల్సిన అవసరం లేదంటే ఆ బాధ్యతను ఆయన ఇనిషియేషన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఒకటి. రెండవది ఆయన మొత్తం ప్రతి శాఖలో కూడా క్షుణ్ణంగా దాన్ని స్టడీ చేస్తూ ముందుకు వెళుతున్నారు. మూడవది సినిమా విషయాన్ని ఆయన పర్టికులర్గా ప్రస్తావించారు కాబట్టి ఎంతో కొంత ఆయనకి ఆ విషయంలో ఏదో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే అనేది అయితే అందరూ అర్థమైన వాళ్ళు నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇందులో అంటే పుష్ప 2 కూడా త్వరలో రిలీజ్కి డేట్స్ కూడా ఏదో మారుతూ ఉన్న పరిస్థితుల్లో పుష్ప 2లో ఇలాంటిది ఉంటే కనుక సహించం అన్నట్టుగా చెప్పినట్టుగా చూడాలా? మేడం, ఇందాక మీతో మాట్లాడుతుంటే నేను ఇక్కడ పేపర్ చదువుతున్నా, ఈనాడు పేపర్. నేను ఈ 5 ఏళ్ళుగా రోజు పేపర్ చదువుతున్నాను. ఫస్ట్ టైం ఈ 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్న ఆర్టికల్, ఎర్రచందనం స్వాధీనం ఒక అరెస్ట్. ఓహో, అంకం చౌదరి గారు క్లాప్స్ కొడుతున్నారు. అదొక మనం సాధించిన విజయం లాగా మారింది ఇప్పుడు. 5 సంవత్సరాలుగా నేను రోజు పేపర్ చూస్తున్నా, ఏ రోజు కూడా ఎర్రచందనం గురించి వార్తలు లేవు. ఈ రోజు పేపర్లో ఆర్టికల్ చదువుతూ అంటే అన్ఎక్స్పెక్టెడ్ దొరికింది. ఎర్రచందన స్వాధీనం ఒక అరెస్టు, తిరుపతి పరిసరాల్లో 18 దొడ్డులు అంటే జస్ట్ 18 దొంగలు పట్టుకున్నారా? 18 దొంగలు పట్టుకోరు ఒక అరెస్ట్. అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందో అర్థమైంది మీకు రాష్ట్రంలో. నిన్న మాట్లాడారు, ఇవాళకి దొరికారు. అంటే యాక్షన్ మొదలైంది, పని మొదలైంది. దొంగలు దొరుకుతారు. ఇంకా అంటే ఆయనకి ఎర్రచందనం డబ్బో, గ్రామీణ ప్రాంతం డబ్బో, లేకపోతే ఖజానాను మోసం చేయడము, స్కాములు చేయడము చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదండి. ఆయన డబ్బు ఆయన వెతుక్కొని వస్తున్నాయి ఆయన దగ్గరికి. ఆయన వద్దని చెప్పే వ్యక్తి, నాకు అవసరం లేదని వ్యక్తి, అన్ని చూసేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి,
రాష్ట్రాన్ని కాపాడాలి, ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా శాఖలు ఉన్నాయో అటవీ కానివ్వండి, గ్రామ రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు అనిపిస్తాను అంటే ఇంకా ఉన్న ఎర్రచంద్రమనే కాపాడుకుందాం మనం. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చాలా మొండి వ్యక్తి అండి. ఆయన ఇప్పుడు టార్గెట్ చేశారు, ఎర్రచంద్రం దొంగల్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ పట్టుకుంటారు కదా, చూడండి ఇంకా రోజుకి ఇంకా మీదట ఇప్పుడు ఎక్కడో పక్క వచ్చింది వార్త, రేపటి నుంచి హెడ్లైన్స్ వస్తుంది. ఇంకా రోజు దొరుకుతాయి, ఇంకా దొరుకుతాయి, ఇంకా రోజు దొరుకుతాయి. దానికోసం గతంలో చట్టం తీసుకొచ్చారు, పీడీ యాక్ట్. ఎర్రచంద్రం దొంగలు పీడీ యాక్ట్ పెట్టేవాళ్ళు, 4-5 నెలలు 6 నెలల నుంచి బయట రారు బెయిల్ రాజులకి. ఇలాంటివి తీసుకొస్తే అప్పుడు భయపడిపోయేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తారు, పీడీ యాక్ట్, జగన్ యాక్ట్ పెట్టారు. జగన్ యాక్ట్ అంటే ఎంత దోచుకోవచ్చు, పీడీ యాక్ట్. కాబట్టి మనము పవన్ కళ్యాణ్ గారు అటవీని కాపాడాలి, ఎర్రచంద్రం కాపాడాలి. కాబట్టి మనం ప్రోత్సహించకూడదు, మనం దాన్ని కాపాడుకునే బాధ్యత మన భావితరాలు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎర్రచంద్రం అంటే ఏంటి, అటువంటి ఏంటి, అసలు అడవులు ఎందుకు ఉంటాయి, అడవుల వల్ల ఏం ఉపయోగం మనకి, అడవులు లాంటి ప్రకృతిలో ఏమున్నాయి, ఇవి తెలుసుకోవాలని ప్రయత్నం ఉండాలి తప్ప అడవిలోకి వెళ్ళి దోచుకోవచ్చు, ఎర్రచంద్రం లాంటి తీసేయచ్చు, అమ్ముకోవచ్చు, స్మగ్లింగ్ చేయొచ్చు అనే ఒక సమాజం ప్రజలకి ఈగుంటే మంచిది అనే ఆలోచనతో ఆయన చెప్పుకుంటూ వచ్చాము. ఇలాంటి ప్రజలకి వెళ్ళకూడదు, నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తరం వాళ్ళకి తీసుకెళ్ళాలని ఆలోచన చెప్పుకుంటారేమో నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను అడిగాను ఒకటి, పుష్ప 2లో దీన్ని ప్రోత్సహించేలాగా, అంటే మళ్ళీ ఇదే అంటే దొంగల్ని ఎలా తరలించవచ్చు అంటే ప్రజలకు చూపించడంతో దాని విశిష్టత చెబుతూ నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు మూవీని. ఎక్కడెక్కడ దీన్ని వాడతారు, ఎంతెంత ఇదవుతుంది, అది మన కొండల్లో, మన ప్రాంతంలో, మన ఆంధ్రాలో ఉండడం అనేది ఎంత గర్వకారణం అని చెబుతూనే ఎంత ఈజీగా తరలించవచ్చు, అందులో తరలించే వాళ్ళ చాకచక్యం, ఆ మాఫియా, ఎవరు చంపుకుంటారు, ఏం నడుస్తుంది అనే వరకు బాగానే నడిచిందండి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా ఆ పాత్రలో బాగా చేశారు. బట్ నెక్స్ట్ ఏంటి, హీరో దీన్ని నిర్మూలిస్తారా, ఏం చేస్తారు? లేదంటే పుష్ప 2లో గవర్నమెంట్ మారిన తర్వాత హీరో వస్తారు, ఆ హీరో పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనేది ఏమైనా తీస్తారా? పుష్ప 2కి జాగ్రత్తలు చెప్పడంలో భాగంగా దీన్ని చూడాలా? మేడం మీకేదో స్టోరీ లీక్ అయినట్టుంది మేడం, నాకు తెలియదు. అయ్యో లేదు, నాకు అసలు తెలియదు. అలా మాకేంటి ఏం స్టోరీ మాకు తెలియదు అసలు. ఎందుకంటే సినిమాని మేము సినిమాగా చూస్తున్నాం మేడం. వాస్తవంగా ఈ రోజు కూడా మీరు చూసుంటారు చాలా మంది. లేదండి, సినిమాగా చూసే రోజులు వెళ్ళిపోయినాయి. కిరణ్ రాయల్ గారు మీకు తెలియదా చెప్పండి? సినిమాలు చూసి వ్యూహాలు, లక్ష్మీ ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత మొన్న వివేకం అనే మూవీని కూడా ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ 5 ఏళ్ల పాటు జరిగిందని ఒక సినిమా తీస్తే అదే సూపర్ హిట్ అయిపోతున్నాయి సినిమాలు. ఒక సినిమాతో కాదు, 5 సంవత్సరాల జరిగిన విధ్వంసానికి ఒక చిత్రంతో పూర్తి కాదు, కనీసం ఒక 100 చిత్రాలు తీస్తే పరిపూర్ణంగా కొంతమందికి తెలిసింది, ఒక చిత్రంతో మాత్రం ఏమి తెలియదు. సినిమాల మీద సినిమాలు కూడా తీస్తున్నారు, సినిమాల గురించి నట్టికుమార్ గారు ప్రొడ్యూసర్గా ఇంకా బాగా తెలుసు స్టోరీలో. ఒకటి మేడం, ఎటువంటి నేరం చేసినా ఏం చేసినా లాస్ట్ సెక్షన్ పడుతుంది కదా, అది కూడా చూపిస్తారు సినిమాలో. ఎంతమంది హీరో కానివ్వండి, లేకపోతే వాస్తవంగా ఇప్పుడు ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసే నాయకులు ఉన్నారు. ఇప్పుడు విజయానంద రెడ్డి గారు ఉన్నారు, దానికి సపోర్ట్ చేసిన పెద్దిరెడ్డి గారు ఉన్నారు, అలాగే కొంతమంది ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, గంగిరెడ్డి అంటున్నారు. వీళ్ళందరూ ఎర్రచంద్రం మాఫియా డాన్లు. ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల మొత్తము ఖాళీగా ఉండాలంతా సాఫ్ట్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే ఇదే, సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఈ పనులు. సాఫ్ట్వేర్ అంటారు, మాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, మా కొడుకు సాఫ్ట్వేర్ పని చేస్తున్నారు. తిరుపతి పరిసరాలు సాఫ్ట్వేర్ అంటే వీళ్ళ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ చేసే పని ఇవే. వీళ్ళందరూ సాఫ్ట్ గా ఉండే ఎర్రచందనం కాస్ట్లీస్ట్, అది పొడిగా మారిందారు సాఫ్ట్ గా. వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, కానీ వీళ్ళు శిక్ష పడుతుంది. అంటే మీకు పుష్ప సినిమాలో చూడండి, లాస్ట్ లో హీరో దొరికిపోవడం, కాల్ చేయడం అవన్నీ ఉంటది. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు సినిమాలు తీయరు మేడం, ఇది మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ అదే చెప్పారు, చట్టానికి వ్యతిరేకంగా తీయాలనో, పబ్లిక్ మార్చాలనో, పబ్లిక్ ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారో. ఇప్పుడు ఆ సినిమా చూసినంత మాత్రం నేను అడవిలోకి పోయి ఎర్రచందనం చేస్తారు కుదరదు కదా. అవన్నీ సినిమాలో బాగుంటాయి. హీరో మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదండి, ఎందుకు అక్కడ ఓపెన్ గా మంగళం సీన్ అంటే విజయానంద రెడ్డి గారు అనేది నేను చిత్తూరుకు వచ్చినప్పుడు ఓపెన్ గా పబ్లిక్ చెప్తున్నారు,
కెమెరాల ముందు మైకిల్ ముందే చెప్తున్నారు, సీక్రెట్ ఏదో పర్సనల్ గా కూడా కాదు. ఈ సిచ్యువేషన్ జరిగింది మేడం, ఇక్కడ జరిగింది మేడం. అదే చెప్తున్నాను మేడం, నేనైతే మహా టీవీ ద్వారా ఒకవేళ ఎవరో ఎర్రచందనం బ్యాచ్ కానీ డిబేట్ చూస్తుంటే వాళ్ళకి చెప్పాల్సిన ఒకటే మేడం, తర్వాత యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు మనం. ఎర్రచందనం సాఫ్ట్వేర్ దొంగలకి, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లకి చెప్పేది ఏమంటే, ఇక్కడ ఉండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు దానికి మంత్రి. ఇంత ఎర్రచందనం, ఒక్కించి ఎర్రచందనం కూడా బయటికి రాదు, రానివ్వరు. దొరికితే వాళ్ళ కర్మ, ఎందుకురా మనం పుట్టామా అనిపించే విధంగా పవన్ కళ్యాణ్ శిక్షలు వేస్తారని మాత్రం వాదిస్తున్నాను. దొంగ కాదు, చిన్న చెక్క కూడా పోనివ్వము అంటున్నారు. చిన్న చెక్క కూడా బయటికి రానివ్వరు, దాన్ని ఆపుతారు. దొరికితే ఒకవేళ వాడు దరిద్రం బాగలేకు, టైం బాగు దొరికాడు అనుకోండి, వాడు ఎందుకురా ఈ రాష్ట్రంలో వచ్చామా అని ఆలోచన తప్పు చేసామని, ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చామనేసి. ఎందుకంటే మా దగ్గర దొరుకుతుంది, దొరికేది ఇక్కడే కదా. ఈ రాష్ట్రం బయట రాష్ట్రం వస్తారు, తమిళనాడు కేరళ నుంచి పిలుచుకొస్తారు వీళ్ళు మనుషుల్ని, అన్ని విధంగా తీసుకొస్తారు మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఆయన ఒక ప్రకృతి మీద చాలా ప్రేమ ఉంది నాకు తెలుసు. మనం చూసుంటాం ఆయన ఫామ్ హౌస్ లో కూడా, మనం ఎక్కడ చూసిన చెట్లు, కాయకూరలు, మేజర్ గా కొంచెం ప్రశాంతత, ప్రకృతితో ఎక్కువ మమేకం అవుతూ ఉంటారు కదా, ఒకసారిగా డిటాచ్ అయిపోతారు సొసైటీకి ఒక్కోసారి. కాబట్టి సాఫ్ట్వేర్ దొంగలకి, ఎర్ర దొంగలకి ఆట చెక్ పెడుతున్నాం పూర్తిగా. అందుకే చూపించాం 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం పేపర్ లో చూసా దొంగలు అరెస్ట్ అనేసి. ఎంత సంతోషంగా ఉందంటే ఇక దొరుకుతారు అందరూ అనేసి. ఇంకా ఏమేం చూస్తామండి. నట్టికుమార్ గారు, పుష్ప 2 అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలతో పుష్ప 2లో అంటే మేబీ రిలీజ్ అవడానికి లేట్ అవడానికి కారణం కూడా ఈ మార్పులతో, చాలా మార్పులు జరుగుంటాయి నాకు తెలిసి. ఇది కూడా మార్పు లాంటి, అంటే ఏదైనా సరే దీన్ని ఒక మార్పుగా తీసుకోండి అని వార్నింగ్ ఇచ్చినట్టుగానే మనం చూడొచ్చా? అలా ఎందుకు చూడకూడదు? అంటే ఒక్కటి ఉందండి, ఇప్పుడు డైరెక్టర్ ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు అక్కడ ఇప్పుడు ఎంపీ ఉన్నాడండి. ఇప్పుడు మన వైసీపీలో ఎంపీ అని అనుకోవచ్చా? అంటే రాజకీయ నాయకులు స్మగ్లింగ్ చేస్తున్నారు దానికి ఎంపీ అని అనుకోవచ్చా? అంటే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కరిది ఉంటుంది. అంటే నేనేమంటానంటే, ఇంతకు ముందు సమాజంలో జరిగింది మాత్రమే దాని మీద మాత్రమే రాసి ఒక రైటరు ఆ కథను తయారు చేస్తాడు. అది మన సమాజంలో జరిగినవే, మేము జరగబోయేది మేము చెయ్యమండి, జరిగేది మాత్రమే చేస్తారు. అది జరిగేది సుకుమార్ గారు తీశారు, అది ఆల్రెడీ జరుగుతుందని సినిమాలో పెట్టారు. ఇప్పుడు ఒకసారి పరుచూరు ప్రదేశ్ ఒక మాట అనేవారు, మామూలుగా వాళ్ళు కథ రోడ్డు మీద తయారు చేస్తారంట, ఏ బస్ స్టాప్ లోనో లేకపోతే ఇంకొకడో వెళ్ళి నించుంటప్పుడు జనాల్లో నుంచి వచ్చిన డైలాగ్సే మా సినిమాలో ఉంటాయనండి. అంటే ఇది ప్రజల్లో నుంచి వచ్చిందే, జనాలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఏం జరుగుతుంది అన్నిది మాత్రమే ఈ సినిమాలోకి వస్తాయి. అది మనం ఒకటిసారి గమనించాలి. ఇప్పుడు ఆ సినిమా తీసేటప్పుడు ఒక ఎంపీ దానికి మొత్తం టోటల్ గా వంత పాడుతున్నాడు, ఒక విజయనంద రెడ్డి అన్నట్టు మంగళం సీన్ క్యారెక్టర్, డిఫరెంట్. ఇది సినిమాని 2 గంటల సినిమాలా చూడాలి. కాకపోతే నిన్న మాట్లాడంటే ఆయన ఒక అటవీ శాఖ మంత్రిగా ఆయన మాట్లాడారు. సినిమాని చూసి ఎవరు కూడా దాన్ని ఇంప్రెషన్ అయిపోయి ఇలా చెయ్యాలి అని అనుకోరు. కానీ ఇప్పుడు కొంతమంది ఇదిగో పుష్ప 2లో అంటే ఏమండి, ఒకటి నట్టికుమార్ గారు, దీన్ని ఇన్స్పైర్ అయిపోవాల్సి, దాంతో తప్పు చేయాల్సిన అవసరం లేదు, కానీ తప్పు తీవ్రత, తప్పు చేయడం అనేది తప్పేం కాదు అన్నట్టుగా ప్రజల్లో ఆ మార్పు వస్తుందండి, అభిమానులు ఉంటారు కాబట్టి. అంటే ఇందాక మీకు అంక చౌదరి గారు మాట చెప్పారు, మనం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తే చూస్తారండి 10 మంది కూడా రాదు. కనుక ఇప్పుడు థియేటర్లో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తే రావట్లేదు కదా. మనం మెసేజ్ చెప్పడానికి మనం ఏమైనా చేస్తే అది కదండి. ఒక 2 మినిట్స్ మనం టోటల్ క్యాన్సర్ కోసం వాటి కోసం ఒక ట్రైలర్ దాని చెప్తే అది ఎంత బేగా అయిపోద్దా అని చూస్తారు. అంటే నాకు ఒక ఎగ్జిబిటర్ థియేటర్ ఓనర్నే కాబట్టి ముందు ఎంత బేగా అయిపోతుందా, అంటే మనం మెసేజ్ ఓరియంటెడ్ ఏది పెట్టినా కూడా ఎంత బేగా అయిపోద్దా అని చూస్తాం. అంటే సినిమాని వచ్చేటప్పుడు ఆ హీరోకి హీరోయిజం కావాలి, ఏదేదో కావాలనుకుంటారు కాబట్టి ఆ హీరోయిజం పెంచడం కోసం మనం సినిమాలు తీస్తాం. ఇది నేను సినిమా నిర్మాతగా
నేను దీని సినిమా పేరుని 2 గంటలు ఎంటర్టైన్మెంట్ గా తీసుకోవాలంటారు. ఇంకొకటి అక్కడ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, ఆయన అటవీ శాఖ మంత్రిగా ఆ అడవి ఏ విధంగా 5 సంవత్సరాలు గొల్లగొట్టారు, ఆ మొత్తం టోటల్ గా స్మగ్లింగ్ ఏనుగు దంతాల నుంచి మొత్తం వన్యప్రాణుల రోడ్డు జనారణ్యంలోకి రావడానికి ఏ విధంగా పోయింది, దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా ఈ దొంగలను మనం దోచుకోవాలి, దోచుకున్న వాళ్ళని పట్టుకోవాలి, ఆ పట్టుకొని మనం ఎలాగెలా శిక్షించాలి, ఇది ప్రజల సొమ్ముని ప్రజలకు ఎలాగ మనం పంచిపెట్టాలి అనేది ఒక ఆలోచనలో ఆయన దీని మీద ప్రక్షాళన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉన్న శాఖలన్నీ కూడా పట్టు సాధిస్తున్నాడు. ఎందుకంటే పంచాయతీ కోసం పట్టు సాధించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అటవీ శాఖ కూడా దాని మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు. కనుక మనం ఏంటంటే సినిమాకి దానికి దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే ఇది రిలేషన్షిప్. ఆల్రెడీ అరవింద్ గారు వాళ్ళంతా ఒక్కటే ఉన్నారు, ఎక్కడా కూడా డివేషన్ లేదు అని ఫ్రాన్స్ అర్థం చేసుకోవాలా. కుటుంబంలో చిన్న చిన్న అగాధాలు వస్తూ ఉంటాయి, అగాధాలు పోతూ ఉంటాయి. కానీ మనం అందరం కూడా దయచేసి సినిమాని సినిమాలాగానే చూడండి. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాల మీద ట్రోల్ చేయొద్దు. రాజకీయం వేరు, సినిమా వేరు. గతంలో ఆయన వైసీపీకి వెళ్ళేటప్పుడు ఆయన వ్యక్తిగతం, అది రాజకీయం. ఆ రోజు నాగబాబు గారు ఆవేశంలో మాట్లాడిన మాట ఆయనకు బాధ అనిపించి మాట్లాడి ఉండొచ్చు. తర్వాత మరి అదే మన అరవింద్ గారు లేదులేండి నట్టుకుమార్ గారు, మనం ఆ రోజు కూడా మాట్లాడాము. నాగబాబు గారు బాధ అనిపించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మనసులో ఉన్నది చెప్పినా, అల్లు అర్జున్ గారు వైసీపీకి ఓపెన్ గా ఆయన వెళ్ళినా, ఏది జరిగినా మాట్లాడొద్దండి. అభిమానులు ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటారు? సినిమా గురించే మాట్లాడాలి, ప్లస్లే మాట్లాడాలంటే ఎందుకు ఉంటారు? ఇది సున్నితమైన విషయం. ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు తప్పుని తప్పుగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తూ వస్తున్నారు. లేదో మహామాక్స్ కి నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను, పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చారు. స్టేజ్ మీద ఒక మాట చెప్పాడు, సున్నితమైన విషయాలు అంటే ఆయన దాని సినిమా ఇండస్ట్రీలో మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఈ పెద్ద మనుషులు ఎవరు కూడా చిన్న మాట అంటే సపోర్ట్ కూడా, అయ్యో అంత పెద్ద ఆయన్ని 75 సంవత్సరాలు ఒక విజన్ లీడర్ని అరెస్ట్ చేశారే, ఆయన కోసం పాపం అయ్యో పాపం అని కూడా ఎవ్వరు కూడా అనలేదు అని చెప్పి బాధ అనిపించి, నేనో లేకపోతే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఆయన ఏమన్నాడంటే, సినీ ఇండస్ట్రీలో చాలా సున్నితమైనది, కొన్ని సందర్భాల్లో మనం ఆ సినిమా ఇండస్ట్రీలో మనం వాళ్ళని ప్రెజర్ పెట్టవద్దు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఇక్కడ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మమ్మల్ని అందాక ఇబ్బంది పెట్టకండి, మా ఆస్తులు ఎక్కడ ఉన్నాయని కొంతమంది చెప్పిన మాట వాస్తవం. ఆయన మాట నమ్మిన మాట వాస్తవం. ఆయన మాట నమ్మిన మాట వాస్తవం. నమ్మి ఇవి హైదరాబాద్ ఫిలింనగర్ క్లబ్ అనుకోని విశాఖపట్నంలో క్లబ్ కు స్థలం ఇవ్వడం మాత్రం వాస్తవం. నట్టుకుమార్ గారు మళ్ళీ ఆ చర్చలోకి మళ్ళీ వెళదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి ఇది కాదండి, దుర్గేష్ గారు, కనుక మనం ఏమంటున్నాం అంటే సినిమా వేరు, రాజకీయం వేరు. కనుక దాన్ని ఈ పరిధిలోకి తీసుకోవద్దు ఫ్యాన్స్ అని. ఎందుకంటే దానికి ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, కొన్ని వందల మంది కార్మికులు ఉంటారు. కనుక మనం దాని మీద కానీ అంటే అది పుష్ప సినిమా అల్లు అర్జున్ కి చెప్పినట్టు కాదులే గానీ, డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ అందరూ కూడా చెప్పినట్టుగా కూడా తీసుకోవచ్చు. ఇండస్ట్రీ కూడా ఇక మీద సినిమాల విషయంలో గత పాలక మన హీరోలు ఈ విధంగా అడవిని కాపాడటానికో లేకపోతే అడవిని రక్షించడానికో ఎంతో మనకు మొత్తం ఎంతో కొంత మెసేజ్ ఓరియంటెడ్ చేసేవారు. ఇప్పుడున్న హీరోలు ఈ విధంగా చేస్తున్నారు కాదు, కానీ మన మెసేజ్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అని అన్నారు. మన ఒక సందర్భంలో చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఇక మీదట సినిమాలు తీస్తారా అంటే నేనేం చెప్పాను, ఆయన వృత్తి అది. ఆయన 100% చీఫ్ మినిస్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఇవన్నీ ఒక గాడిలో పడిన తర్వాత ఉన్న సినిమాలన్నీ ఫినిష్ చేసి సినిమా అంటూ కంపల్సరీ తీస్తారు. తీసిన సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ మాత్రం ఉంటుంది అని మాత్రం మీకు మళ్ళీ చెప్పారు. ఆయన చాలా మంది ఎవరు అడిగిన ప్రశ్న ఉంది, డాన్సర్ వేస్తారా, ఫైట్లు చేస్తారా, జనాలు యాక్సెప్ట్ చేస్తారంటే ఆయన జనాలకు నచ్చే విధంగా మార్చుకోవాలి కదా. కంపల్సరీ సినిమా ఆయన జీవితం, ఆయన లైఫ్, ఆయన అబ్బాయి కూడా రెడీ అవుతున్నారు కాబట్టి సినిమాలకి. ఆయన అబ్బాయి కాకుండా ఆయన ఏంటంటే ఆయన పోషాకర్తం కానీ, ఇందాక కిరణ్ రాయల్ గారు చెప్పారు, ఆయనకి ఈ రాజకీయాలతోనో దేనితోనో ఈ సొమ్ము అవసరం లేదు.
ఆయనకి ఎదుక్కుంటూ డబ్బులు వస్తాయి. ఆయన ఆ సినిమాలు తీసుకుంటూ ఆయన పోషకత్వం ఆయన మీద కొన్ని వందల మంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరినీ పోషించాలంటే సినిమాలు తీయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇది పర్మిషన్ చీఫ్ మినిస్టర్, ఎందుకంటే ఒక మినిస్టర్ గా ఉండేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ తీసుకుని ఉన్న షూటింగ్స్ కూడా ఫినిష్ చేస్తారు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు. ఇది దయచేసి సినిమాకి రాజకీయానికి ముడిపెట్టొద్దు ఆయన నేను వ్యాఖ్యలను మాత్రం నేను నాదన మనోహర్ గారు చెప్పారు, మళ్ళీ నేను కూడా అది మాట. ఓకే అండి, ఓకే నట్ కుమార్ గారు, మీరు ఇటు రాజకీయాన్ని అటు సినిమా ఇండస్ట్రీని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇవన్నీ ఉంటారు కాబట్టి మీరు అలాగే చెప్తారు. అంకం చౌదరి గారు మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను చిత్ర పరిశ్రమలో చూసినప్పుడు అంటే కానీ ఆయన హీరోనే కాబట్టి ఆయన కొన్ని చూసి చూడకుండా ఉంటారు అని అనుకోకుండా ఆయన తీసుకున్న శాఖలో ఆ శాఖకు సంబంధించిన ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సందర్భంలో వెంటనే దాన్ని ఊటంకిస్తూ ఇవి కూడా మనకి మంచిది కాదు అని ఇండస్ట్రీకి ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదండి. ధైర్యం కావాలి. ఆయన ఆ మాట మాట్లాడారు అంటే ఒక రకంగా ఇండస్ట్రీ కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో లైట్ ఉంటుంది అనుకోకూడదు. తమ్ముడే పేకాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన ఏదైనా మొఖం మీద చెప్తారు డైరెక్ట్ గా. మిమ్మల్ని అది కాదు, మిమ్మల్ని మాట్లాడాలంటే మొక్క మీద మాట్లాడతారు, వెనకాల మాట్లాడాడు ఆయన. అది పవన్ కళ్యాణ్ గారిని మంచి చెప్పాలన్నా ఎదుర్కొంటూనే చెప్తాడు, చెడు చెప్పాలన్నా కూడా ఎదుర్కొంటే చెప్తాడు తప్ప వెనకాల చెప్పరు. అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చిత్ర పరిశ్రమలో నేను చూసిన పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను చూసిన పవన్ కళ్యాణ్ గారు, విశాఖపట్నంలో నిర్బంధం తర్వాత మారిన పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మూడు విభాగాలుగా మనం చూడాలి ఆయన్ని. సహజంగా అభిమానులు కావచ్చు లేకపోతే జనం కావచ్చు ఏం కోరుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పని వాళ్ళు భావించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓ సందేశం ఇచ్చారు, ఈ ఒక్కసారికే నేను మంత్రిని కాదు, ఈ ఒక్కసారికే కూటమి కాదు, ఇది ఈ ప్రస్థానం ఇలానే కొనసాగాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పని ఆయన నాకు తెలిసినంత వరకు ఇంత త్వరగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నేను చూడలేదండి. ఇది మాత్రం ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే 100% భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా వాళ్ళ పార్టీ గెలిచిన తర్వాత కూడా ఈరోజు ప్రాధాన్యత గల శాఖలో ఆయన తీసుకున్న తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఈ రోజు వరకు ఎక్కడా మాట్లాడకుండా నిన్నటి తప్ప ఎక్కడా మాట్లాడకుండా శాఖల మీద అర్థమైనవి చేస్తూ నాకు ఇచ్చిన శాఖలకి నేను ఎలా న్యాయం చేయాలి, కక్షపూరితంగా కాదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి చాలా స్పష్టంగా ఇప్పుడు ఎదిగే కొద్దీ ఒదగమన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అదే స్పష్టంగా కనపడతా ఉంది. రాజకీయ నాయకులు పార్టీ నుంచి ఎలాంటి తప్పు జరగకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్న రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసండి. వాళ్ళకి సంబంధించిన ఒకళ్ళిద్దరు శాసనసభ్యులు ఇసుక దందా మొదలు పెడితే పిలిచి ఆయన వాళ్ళకి హెచ్చరిక చేసిన సందర్భం నాకు తెలుసు. నిస్సందేహంగా చెబుతున్నాను, నేను మీ ద్వారా చెబుతున్నాను. ఇందాక అంటే ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయంటే లక్ష్మి గారు అంటే కొంచెం ఇబ్బందికరమైన నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య నేను గతంలో కూడా చెప్పాను, మరోసారి చెబుతున్నాను. పోరంకి అనే గ్రామం మాజీ సర్పంచి శేఖర్ గారని నాకు మంచి స్నేహితుడు, అంటే నాకంటే పెద్ద ఆయనే, నాతో బాగుంటారు. వాళ్ళ దగ్గర ఒక విశ్రాంత ఉద్యోగి 80 సంవత్సరాలు ఆయన పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు అంటే మళ్ళీ కనుక అధికారంలో కనుక వచ్చిండట్టయితే ఆడవాళ్ళు తాళిబొట్లు కట్టుకుంటారు కదా, తాళిబొట్లలో కొంతమంది లోన బొమ్మ పెట్టుకుంటారు, భర్తది దేవుడిది కాదు, నా బొమ్మ పెట్టుకోవాలని తీర్మానం చేసేవాడు. అంటే ప్రజలు ఏ విధంగా అతని మీద కోపం తెచ్చుకున్నారు, ఆ పరిపాలన మీద ఏ విధంగా ఉన్నారని చెప్పని మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఈరోజు ఇందాక ఒక విషయం మర్చిపోయాను, ఇది కూడా చివరిలో దాన్ని కంక్లూడ్ చేస్తాను. ఇదే 26 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆగస్టు 9వ తారీఖున మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అశ్వినిదత్ గారి నిర్మాతగా రాఘవేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాకి చంద్రబాబు నాయుడు గారి క్లాప్ తోటి ప్రారంభమైంది. ఓకే, చాలా చాలా ముడిపడి ఉన్నాయి. కౌబాయిగా ఇలాంటి సినిమాల్లో కూడా కృష్ణ గారే ఉండేవాళ్ళు. ఇవాళ మనం దీని గురించి మాట్లాడుతున్నాం. అలాగే నాకు ఒక మాట అనాలనిపిస్తుందండి, కిరణ్ రాయల్ గారు లాంటి వాళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వం మీద తిరుపతిలో ఉండి 5 ఏళ్ల పాటు ఆయన స్టైల్లో కిరణ్ రాయల్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అంత ప్రాధాన్యం ఉండేది. అట్లా ఏకపారేసేవాళ్ళు. నిజంగా అటు తిరుపతి విషయంలో, తిరుమల విషయంలో కానివ్వండి, లేదంటే
ఈ శేషాచలం అడవుల్లో ఈ ఎర్రచందనం విషయంలో కానివ్వండి, కిరణ్ రాయల్ లాంటి గారు వాళ్ళని జనసేన వదిలితే ఏమండి ఇప్పుడు సరైన సమయం కదా మీలాంటి వాళ్ళని వదిలితే అడవిలోకి. సందర్భం వచ్చి నేను చెప్తున్నా, ఒక 7 నెలల క్రితము, ఇది అందరూ వినాలి విషయము, 7 నెలల క్రితము టీవీలో డిబేట్ లో జనసేన తరపున మాట్లాడే వాళ్ళు, ఆ టీవీలో ఎక్కువ కనిపించే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు ఒక 8 months బ్యాక్ ఆఫీస్ లో. నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఆ మాట చెప్తే గుర్తొచ్చింది నాకు. ఒక మాట చెప్పాలి మేడం, నువ్వు ఆ రోజాను వదిలేసి తిరుమల ఎర్రచందనం పట్టుకోవాలి అసలు. అవునా, సూపర్. అన్నారు మేడం, సీరియస్. అవును, మీరు రోజా గారు ఏది తీసుకున్నా వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి తమిళ్లో కూడా వాయించేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చేసిన పోరాటం, రోజాను వదిలేసి ఎర్రచందనం పట్టుకోమన్నారు. తిరుమల ఎర్రచందనం మీద పట్టుకో, చాలా ఇష్యూ జరుగుతుంది, ఎర్రచందనం కాపాడు అన్నాడు. అంటే నాకు కూడా నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని అసలు అందులోకి వదిలితే ఇది సరైన పర్సన్ ఏమో మీరు. నిస్సందేహంగా అండి, ఇలాంటి వాళ్ళందరికీ బాధ్యత గుర్తుంది లక్ష్మి గారు. వీళ్ళందరూ బాధ్యత, వీళ్ళు చేసిన పోరాటానికి ఇలాంటి బాధ్యతలు అప్పచెబితే ప్రజలకి మేలు. ఇంకోటి ఏంటంటే పర్యావరణానికి సంబంధించినంత వరకు ఈ ప్రతి వాళ్ళు కూడా రేపు పొద్దున ప్రభుత్వం కూడా ఒక చిన్న సూచన మీ ద్వారా, ప్రభుత్వం కూడా ఏదన్నా నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఒక వంతు కాంక్రీట్ జంగిల్ కాకుండా వదిలేస్తే దాంట్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడితే, ఎందుకంటే సెంటు 1/2 సెంట్లో చేసుకోలేరు ఎటు, కనీసం భవనాలు కట్టుకునే వాళ్ళకైనా సరే ఆ నియంత్రణ పెడితే మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాము, మనకి మేలు జరిగిద్ది, దానివల్ల అందరికీ మేలు జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. అవును, నటికుమార్ గారు లాంటి వాళ్ళేమో ఈ సమన్వయం ఇండస్ట్రీకి దీనికి మధ్యలో ఆయన ఇప్పుడు ఆయనకు కొన్ని పరిధులు ఉన్నాయి, ఎందుకంటే ఆయన కొన్ని బాధ్యతలు ఉండే. ఇంతకు ముందు మోమాటం లేకుండా మాట్లాడేవాళ్ళు, మేము చూసుకుంటా ఉండేవాళ్ళం. మా సమావేశంలో కూడా కాస్త ఆవేశంగాను గట్టిగానే మాట్లాడేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మధ్య పరిణితి చెందిన ఈయన రాజకీయ నాయకుడిగా మారాడు, అందులో ఎలాంటి అనుమానమే లేదు. ప్రత్యేకంగా అంటే నా ఉద్దేశం ప్రకారం వచ్చే ఎన్నికలు ఏదైనా పోటీ చేసే అవకాశం కూడా ఉందేమో. బాధ్యతలు పెరగబోతున్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి నటికుమార్ గారు మాట్లాడేయని చూస్తున్నా నేను కూడా. ఆయన సద్విమర్శలు చేయటమే కాకుండా చురకలు అంటిస్తూ గత ప్రభుత్వానికి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే, ఆయనకున్న నెట్వర్క్ కూడా నాకు తెలుసు. చాలా సందర్భాలు మేము కలుసుకొని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక బాధ్యతగా ఉన్న వ్యక్తి కాబట్టి అటు పరిశ్రమకి ఇటు ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఆయన కూడా ఒక పాత్ర పోషించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదే అండి, అంటే సిన్సియర్గా ఉన్నట్టుగా ధైర్యంగా మాట్లాడే వాళ్ళకి ఆ ప్లేస్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రక్షాళన చేయడానికి తమ వారుగా పని. ఇప్పుడు కిరణ్ రాయల్ గారైనా నటికుమార్ గారైనా అలాంటి వాళ్ళు అందులో ఉండాలి. అలాంటప్పుడు ఈ సినిమాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇక మీదట అంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్రక్షాళన, ఒక శుద్ధి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. లక్ష్మి గారు, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు ఒక పొగరబోతు గుర్రం ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు ఎక్కి కింద పడేసి తన్నిద్ది. కానీ సరైన రౌతు ఎక్కాడు అనుకోండి, దాని మీద సవారీ చేస్తాడు. ఈ రోజు సరైన రౌతులు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రానికి. వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళ ముందు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ప్రజలు సహకరిస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రజలే ఎక్కువగా ఏం కోరుకోవట్లేదు, పథకాలు రావాలా లేకపోతే ఇవన్నీ ఏం కోరుకోవట్లేదు, ప్రక్షాళన జరగాల. అవినీతికి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి కారకులైనటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే దానికి సహకరించిన అధికారులు శిక్షలు వేసి వాళ్ళని శిక్షించాలని చెప్పని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకి జగన్కి జరిగిన యుద్ధం ఇది. అవునండి, సరైన వాళ్ళు ఎవరని చెప్పని ఎన్నుకున్నారు వీళ్ళు. 151 వచ్చిన వ్యక్తులకి ఈ రోజు 11 స్థానాలకే పరిమితం చేసేసి 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చిందా ఈ ప్రజలు. వాళ్ళు కోరుకున్న దాంట్లో ఈ రోజు వీళ్ళ మీద బాధ్యత చాలా ఎక్కువ ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించిన సమర్థులే వీళ్ళు. ఆ దాంట్లో ప్రజలు కూడా భాగస్వాములు చేస్తే అందరికీ న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. న్యాయం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ శేషాచలం అడవుల్లో అంటే సెంటిమెంట్గా భావించే కొండల్లో జరిగిన అక్రమాల విషయంలో ఎలాంటి నిజాలు, ఎలాంటి లెక్కలు బయటికి దిగబోతున్నారు, అందులో ఎవరెవరిని వాడబోతున్నారు, ఏం జరగబోతుంది చూద్దామండి. అలాగే ఈ ఇంపాక్ట్ పుష్ప సినిమా మీద ఏం పడబోతుంది, ఆ మూవీ టీం కూడా ఏమన్నా మాట్లాడితే కూడా బాగుంటుందని చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నటికుమార్ గారు, కిరణ్ రాయల్ గారు, అంకం చౌదరి గారు, ముగ్గురి ధన్యవాదాలు.